మనం చూడబోయే సైట్ వచ్చేసి 2 ఎకరాల 26 గుంటలు సార్. ఇది 24 ఫీట్ల రోడ్డు. ఇది కెనాల్ రోడ్ బిట్ అంటారు దీన్ని. ఇది చూస్తున్నట్టయితే కెనాల్ అండి ఇది. ఈ కెనాల్లో మనకు ఇప్పుడు సమ్మర్లో మనకు వాటర్ వదులుతారు. ఇది ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు బీటీ రోడ్ వస్తుంది. అక్కడ నుంచి 5 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు సిద్దిపేట జనగామ హైవే వస్తుందండి. మనకు 2 ఎకరాల 26 గుంటల మామిడి తోట సేల్కి వచ్చిందండి. మొత్తం ఫేసింగ్ మాత్రం మొత్తం రోడ్ ఫేసింగే ఉంటుంది మామిడి తోట. చూసుకున్నట్టయితే మనం ఇప్పుడు లోపల పోయి ల్యాండ్ చూద్దాం. మంచి రెడ్ సాయిల్తో కూడుకున్న సైడ్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తం రెడ్ సాయిలే, క్లీన్ ల్యాండ్. మనకు 2 ఎకరాల 26 గుంటల మామిడి తోట. ఎకరానికి వచ్చేసి 31 లక్ష చెప్తున్నారండి. మనం మాట్లాడుకోవచ్చు డైరెక్ట్ ఓనర్తోనే. మనకు స్క్వేర్ బిట్ గొలిసిస్తారు మంచిగా 4 మూలలు, రెడ్ సాయిల్తో కూడుకున్న సైటు. మనకు ఇది 31 lakhs చెప్తున్నారు రేటు. మాత్రం కూర్చుంటే కూడా రేటు తగ్గుతుంది మనకి. ప్రస్తుతం అయితే పూత క్రాప్కి వచ్చిందండి. చిన్న చిన్న మామిడికాయలు అయితే కాసినాయి. దీనికి సపరేట్ ఒకటి సంపు ఉంటుందండి. ఇక్కడ వాచ్మెన్ కూడా ఉంటాడు. మనకు దాంట్లో నుండి బోర్ ఇస్తారు, అంటే వాటర్ ఉంటుంది. వాచ్మెన్కు ఏమైనా డబ్బులు ఇవ్వాలి మనం, పేమెంట్ అంటే చూసుకోవడానికి. లేకపోతే మనకు అవసరం లేదు, మనం బోర్ వేసుకోవాలనుకుంటే మనం డైరెక్ట్ బోర్ వేసుకోవచ్చు దీంట్లో. మనకు వాచ్మెన్కి ఇట్లా ఏం అవసరం లేదంటే అది మీ ఇష్టం. అది ఎకరానికి వచ్చేసి 32 lakhs చెప్తున్నారు. 31 లక్ష చెప్తున్నారు. మనకు మొత్తం మామిడి తోట అండి. వెస్ట్ ఫేసింగ్లో వస్తుంది. మనకు రోడ్ ఫేసింగ్ కూడా చాలా ఎక్కువ వస్తుందండి. నాకు తెలిసి 150 మీటర్స్ 150 మీటర్ల రోడ్ ఫేసింగ్ వస్తుంది దీనికి. మనకు ఇది గెస్ట్ హౌస్ పరంగా, ఏదైనా ఫామ్ హౌస్ పరంగా కావాలంటే ఈ ల్యాండ్ సూటబుల్ ల్యాండ్ అండి. పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, ఆల్రెడీ క్రాప్కి వచ్చింది చెట్లు. ఇది మనం చూసుకున్నట్టయితే అట్లా వెనకాల దాకా ఉంటుందండి సైటు. ఈ లెఫ్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ వరకు ఉంటుంది. కొంచెం చెట్లు కూడా పెట్టుకోవాలి మనం. కొన్ని చెట్లు లేవండి దీంట్లో. ఇదంతా కొంచెం ఖాళీ ప్లేస్ ఉంది కాబట్టి చెట్లు పెట్టుకోవచ్చు మనం. మనకు బీటీ రోడ్ నుంచి మాత్రం 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మనకు బచ్చన్నపేట నుంచి ఇక్కడ వరకు ఒక 7 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. మనకు ఉప్పల్ సైడ్ నుంచి చూసుకుంటే 80 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. యాదగిరిగుట్ట మనకు ఒక 50 వస్తుందండి ఇక్కడ నుండి. కొలన్పాక ఒక 30 కిలోమీటర్స్ వస్తుంది. మనకు ఆలేరు వచ్చేసి 18 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి దీనికి. సైట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎవరైనా ఫార్మర్స్కు కావాలనుకున్న మాత్రం ఈ సూటబుల్ ల్యాండ్ అండి. డాక్యుమెంట్ కూడా క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి దీనికి. మనం ఆల్రెడీ వర్త్ యార్డ్స్ చెక్ చేసినామండి. ల్యాండ్స్ చెక్ చేసిన డాక్యుమెంట్సే ఉన్నాయి ఆల్రెడీ. మామిడి తోట కావాలన్న వాళ్ళు వర్త్ యార్డ్స్కి కాల్ చేయగలరు.